ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే నమస్తే అండి. నమస్తే అండి, కూర్చోండి. ఇలా రమేష్ గారు ఎవరు, పరమేష్ గారు ఎవరు? నేను రమేష్. మీరు రమేష్, మీరు పరమేష్ గారు. కాదండి, ఇక్కడ ఇందాక మా టీం వాళ్ళు చెప్తే విన్నాను, చాలా పెద్ద సమస్యతో అసలు చావు వరకు వెళ్తున్నావు, చావు తప్ప మాకు ఇంకొక దారి లేదని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమైంది, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము నల్గొండ, యాక్చువల్లీ నల్గొండ నుండి వచ్చాము. దేవరపురం, హైదరాబాద్ వచ్చాము. ఓకే. అనుకోకుండా ఇట్లా సమస్య ఇది. ఏం సమస్య అండి? హైదరాబాద్ వచ్చినందుకు పక్కన ఇంటి ఒక అమ్మాయి పరిచయం. ఎక్కడ ఉండేవాళ్ళు? హైదరాబాద్ లో. జూబ్లీ హిల్స్ వైపు. ఓకే. అక్కడ ఉన్నాము. అంటే ఏదైనా జాబా, పనా, బిజినెస్? జాబ్ గురించి. జాబ్ గురించి. ఎన్ని సంవత్సరాల క్రితం? జస్ట్ ఒక 2 years 2 years బ్యాక్ వచ్చారు. ఓకే. ఇక జాబ్ చేస్తున్నారా? ఏం జాబ్ చేస్తున్నారు? ఇప్పుడు నేను సివిల్ సూపర్వైజర్. ఓకే. మీరు? మ్యారేజ్ అయినాయా మీకు? అమ్మా అయినాయా? ఓకే, చెప్పండి. పక్కింటి అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మీకంటే మీ ఇద్దరికి? అన్నకైంది, నాకైంది. సో మీకు సారీ అండి, మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యి మీ ఫ్యామిలీస్ ఊర్లో ఉన్నారు, మీరు హైదరాబాద్ వచ్చారు, జూబ్లీ హిల్స్ వచ్చి ఇక్కడ ఉండి జాబ్ చేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది నాకు. ఓకే. నాకు తెలియకుండా అన్నకు తెలియకుండా నాకు. అబ్బా, ఓకే. సో ఇక్కడ మీరు హైదరాబాద్. సారీ మేడం. సార్ చెప్పండి. మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది కదా, మరి ఆ అమ్మాయి మీ ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది అనుకుంటుందా, లేదంటే ఇద్దరు బ్యాచిలర్స్ వచ్చి రూమ్ లో ఉన్నారు అనుకుంటుందా? బ్యాచిలర్ గా. మేము ఇద్దరం అన్నదమ్ములం కదా, బ్యాచిలర్ గా పెట్టుకున్నాం రూమ్. మీరు బ్యాచులర్ గా పెట్టుకున్నారు, ఓనర్లకి చెప్పుంటారు కదా, మాకు పెళ్లి అయ్యింది, భార్యలు ఊళ్ళలో ఉంటారండి, హాలిడేస్ కి వస్తారు, మాకు ఖాళీ ఉన్నప్పుడు వస్తారని. అలా ఏం చెప్పుకోలేదు. మేము బ్యాచులర్స్ అని ఇల్లు తీసుకున్నారా? మా ఫ్రెండ్ ఒక ఉండే పక్కన, అతను ఒక వస్తుపోతుండే, అట్లా ముగ్గురం ఉండి. అతని రూమ్ లో మీరు ఉండడం వల్ల మీరేంటి అని జనాలకు తెలియలే. సరే, ఈ అమ్మాయి పరిచయం, ఎదురింట్లో అమ్మాయి, ఆ అమ్మాయి కన్నా చెప్పుంటారుగా మాకు పెళ్లిళ్ళు అయినాయి అని. ఆ అమ్మాయికి ఏం చెప్పాలి. ఎందుకు? మీకు ఇంట్రెస్ట్? అది అమ్మాయి బాగుంది, మాట్లాడితే ఫోన్ లో టైం పాస్. సూసైడ్ చేసుకునే అంత కష్టం అట. పోనీ మీ ఇద్దరు డిస్కస్ చేసుకుని ఇంట్రెస్ట్ పడలేదు, విడివిడిగా ఇంట్రెస్ట్ పడ్డారు. చెప్పండి. అంటే నాకు తెలియకుండా మీతో పరిచయం అయింది, ఏదో గ్యాస్ బండ, అది కిరాణా షాప్ ఆడికి ఎగ్స్ తీసుకురామని చెప్తుండే, అట్లా పోయిందంట. తర్వాత చెప్పాడు నాకు, ఆమె పరిచయం అయింది ఇట్లా అని తర్వాత చెప్పాడు, ముందు చెప్పలేదు. నీకు నువ్వు దుకాణం నడిపించావు, ఈయనకి నడిపించాడు, ఆవిడ ఇద్దరితోనే నడిపించింది. ఆ అమ్మాయికి పెళ్లి అయిందా? అయింది, ఒక భర్త కూడా ఉన్నాడు. ఆ అమ్మాయి ఇంకా బిజీ. మీరు గుడ్లు, గ్యాస్ బండ మీరేం తెచ్చిచ్చేవాళ్ళు? ఇట్లే పరిచయం పోతుంటే వస్తుంటే బయటికి వెళ్ళేటప్పుడు డోర్ పక్కనే కదా, మీరు ఇద్దరు వెళ్తుంటే అలా ఆయన ఏం చేస్తున్నాడు? తెలీదండి అతని గురించి అయితే. వేరే పని మీద అవుట్ ఆఫ్ లైట్ వెళ్తుంటారు అని చెప్పి, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ ఉంటారు. ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేసింది మీరు, ఆవిడ. ఇందులో గుండెలు బాదుకునే అంత బాధ ఏముంది? సూసైడ్ చేసుకోవాలి, మాకు వచ్చిన కష్టం భూప్రపంచంలో ఎవరికి రాలేదంటారేంటి? అంటే అమ్మాయి గురించి పోటీ పడుతున్నారా మీ ఇద్దరుని? టగఫారా? లేదండి, అలాంటిది ఏం లేదు. తమ్ముడు అంట్లో పోయిందని తెలియదు, అన్న పోయినని నాకు తెలియదు. ఆయన అన్నయ్య, నువ్వు తమ్ముడా? Yes. సరే, ఏముంది, దులిపేసుకుని ఎవరి పని వాళ్ళు చూసుకోవాల్సింది. ఇందులో ఇక్కడ దాకా రావాల్సిన కష్టం ఏమొచ్చింది? అమ్మాయి ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తుంది? చేసి డబ్బులు లాగింది ఇప్పటికి ఒక. అది వీళ్ళు రావడానికి కారణం. ఓకే. డబ్బులు దగ్గర 10 lakhs. మీరే జాబ్ వెతుక్కుంటూ హైదరాబాద్ వరకు వచ్చారు, ఫ్యామిలీస్ అక్కడ వదిలేసి. మీ దగ్గర 10 లక్షలు ఎక్కడది? అప్పు చేసామండి. అప్పు చేసి మరి ఆ అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అలా చేసి, ప్లస్ మీ చేత గ్యాస్ బండి తెప్పి. వాళ్ళ హస్బెండ్ కి కూడా తెలుసు. హస్బెండ్ కూడా తెలిసే చేయించారా డబ్బులు? నాకు తెలీదు. లాస్ట్ కు అలా అసలు కథ చెప్పండి, అసలు ఏంటో చెప్పండి. ఫస్ట్ ఎదురింటిగా అద్దెం దిగిన తర్వాత ఒక 2-3 days తర్వాత పక్కన డోర్ పక్కల, మా డోర్ పక్కల ఎదురు ఉండే. ఆ తర్వాత వచ్చేసి సడన్ గా ఒక గ్యాస్ బండ్ వచ్చింది. తర్వాత ఇది వచ్చిన తర్వాత అట్లా ఒక 2 నిమిషాలు చిల్లర లేవు. ఇంకా ఎదురు ఇంట్లో ఏదో ఒకటి అడుగుతూ ఉంటాం కదా, ఉప్పు, పప్పు, చక్కెర అనుకుంటా. రోజు గ్యాస్ బండి వస్తుందా? ఒకటే సారి వచ్చిందండి, పరిచయమైన సారి వచ్చింది. అది బాగా గుర్తుండిపోయింది వాళ్ళకి. గ్యాస్ బండ్ వచ్చినప్పుడు చేంజ్ లేకుండే మా దగ్గర. మీ ఫోన్ ద్వారా ఇట్లా ఫోన్ పే చేస్తారా అండి అని అక్కడ ఒక 2 నిమిషాలు మాట్లాడినా. అలా మెల్లమెల్లగా పరిచయం అయింది. అసలు ఆవిడ ట్రాప్ లో పడడానికి ఎంత టైం పట్టింది? 6 months, 1 year? ఒక 2 months.
చాలా ఫాస్ట్. అతను గ్యాస్ బండి, నువ్వేంటి బట్టలు ఉతికేవా? లెస్ కోడిగుడ్లు. తర్వాత నిజానంగా ఒక 5 months తర్వాత నాకు తెలిసి మెల్లమెల్లి ఇట్లా పరిచయం అయింది, అదొకటి ఇదొకటి. మీ తమ్ముడు 2 months కే పడిపోయాడు, నీకు 5 months పట్టిందా? నేను అనుకోలేదు. ఫిజికల్ రిలేషన్ ఉందా మీ ఇద్దరికి? మాట్లాడుకుంటున్నాం ఇద్దరు కానీ ఇట్లా ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉందా అండి? నీకు ఫిజికల్ రిలేషన్ ఉందా అమ్మాయితో? ఉంది. ఇద్దరు కలిపి ఇచ్చారా లేదంటే విడివిడిగా 10 లక్షలా? ఇద్దరం కలిపి 10 లక్షలు ఇచ్చాం. ఏది ఈ పరిచయం అంత కాలంలో ఇచ్చారా? ఆ, లేదంటే బల్క్ అమౌంట్ ఇచ్చారా? లేదండి. ఇన్స్టాల్మెంట్? ఫస్ట్ అడిగారు ఒక ఇట్లా 2 లక్షలు కావాలి, 1 లక్ష కావాలని. అర్జెంట్ పని ఉంది ఊళ్ళో, మాకు ఇట్లా అట్లా ప్రాబ్లం ఉందని వచ్చి అడిగేది. ఇట్లా సరే అన్నట్టు. మీరే కూటి గడుపు దీనికోసం వచ్చారు, పని చేసుకుని. మీరే ఇంకో రూమ్ లో ఉంటున్నారు, మిమ్మల్ని 2 లక్షలు అడగడం ఏంటి? పిల్లల గురించి మీ పిల్లలు నేనైతే ఒక్కసారి అప్పుడు ఇప్పుడు అడిగింది, ఒకసారి 20,000, ఒకసారి 50,000 అట్లా అడిగింది. అసలు మీకు అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రతిసారి? నేను పని చేసిన ఇట్లాంట్లో జమ చేసుకుంటున్నా, అవి ఉన్నట్టు అవన్నీ ఇక్కడ పెడుతున్నారు తీసి. ఇంటికి ఏం పంపించలేకపోయినా. ఇంకా ఇంకేం పంపిస్తారు? ఏంటి ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ఏమైనా వీడియోలు కానీ ఫోటోలు కానీ తీసుకున్నారా? నార్మల్ గా సెల్ఫీలు తీసుకున్నాం. సెల్ఫీలు తీసుకున్నారు. మరి అడిగారా తర్వాత, అమ్మ ఇయే మా బతుకులు మేము బతకాలి, అక్కడ మా పిల్లలు మమ్మల్ని తన్నేటట్టున్నారని చెప్పారా? ఆమెకు తెలియదు మాకు పెళ్ళైంది. పెళ్ళయిందని. మీరు మీరు ఆవిడ మోసం చేశారు, ఆవిడ మిమ్మల్ని డబల్ మోసం చేసింది, సరిపోయింది. నాటుగా మీరు చేసే పనులన్నీ చేసి మళ్ళీ ఇక్కడ లాస్ట్ హోప్ అండి ఇదండి అని చెప్పేసి వచ్చారు. సరే ఇందులో బాగానే ఉంది, మీరు ఎంజాయ్ చేశారు, ఆవిడ ఎంజాయ్ చేసింది, మీకు తగ్గ పనిష్మెంట్ మీకు పడింది, ఆవిడకి రావాల్సిన ఇన్కమ్ ఆవిడకి వచ్చింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు మీరు? అంత కష్టం ఏంటి? ఇంత గౌరవంగా లాస్ట్ కు ఇద్దరు కలిసి భార్యాభర్తలు తెలిసి నాటకం ఆడిరంతే అర్థమైంది. అందుకు మీరు ఏమన్నా న్యాయం చేస్తారేమని మీ దగ్గర భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇప్పుడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ తోటి. సరే మీ ఇద్దరికి ఆవిడతో అక్రమ సంబంధం ఉందని మీ ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? 1 year. 1 year బ్యాకే తెలుసు. మీ ఆవిడకి తెలుసా మీ భాగవతం? తీసుకెళ్లి డబ్బు అంతా ఏం చేశారు, అప్పులు చేశాని. 2 years అయింది మీరు హైదరాబాద్ వచ్చి, రూపాయి తీసుకెళ్లి ఇంటి దగ్గర ఇవ్వాల, 10 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ అప్పులు చేసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? పిల్లలు ఉన్నారా మీకు? ఒక అన్నకు ఒక బాబు, ఒక పాప. నీకు ఇంకా పిల్లలు లేరు. అప్పుడు ఇద్దరు అనుకున్నారా ఈ అమ్మాయి డబ్బుల గురించే మనల్ని ఇద్దరిని ఆట ఆడిస్తున్నారు? అట్లా అనుకోలేదు. అంటే అనుకోకుండా ఆయన అంతలకు ఆయనే చూసి ముందు చేయలేదు, మా లాస్ట్ కు వాళ్ళు తెలిసింది. అసలు మీ ఇద్దరు అనుకోలేదా? అదేంటారా అంటే ఈయన పోతున్నా నాకు తెలియదు మా. తెలిసి నాకు మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అసలు? ఏం చేయాలని అర్థం కాక ఏం చేయాలని అర్థం కాక అసలు మీ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకరికి అసహ్యం వేయలేదా? వచ్చింది మా అరే ఎంతలా మోసపోయాం ఏంట్రా బయటకు వచ్చాయని అనిపించింది. సరే మీ ఇద్దరికంటే ఒకరికొకరు తెలియదు, ఆవిడ వెళ్ళి చెంపలు పగలు కొట్టాలి కదా, అన్నదమ్ములు ఇద్దరితో ఎలా పడుకుంటావు నువ్వని. ఇంతకాలం మీరు నడిపించే కథ అంతా కూడా అతను కళ్ళుగప్పి నడిపించారు. ఎప్పుడైతే నా డబ్బులు మాకు ఇవ్వండిరా అంటే కనుక ఈవిడతో పాటు అతను ప్రత్యక్షం అయ్యాడు, అంతేనా? అవునండి. నేను అనేది అది, మీరు మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు వాళ్ళిద్దరు తెలిసి అని. యాక్చువల్ గా ఆయన కేసు వేయాలి, మా ఆవిడ మోసం చేశారండి అని. అది వదిలేసి మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడా? అలా 1 year, 1.5 year తర్వాత మేము ఆమె దరిద్రం వదిలించుకోవాలని అనుకున్నాం మేడం. మీ ఆవిడ వదిలించుకోవాలి మీ దరిద్రం, ఆ అమ్మాయి దరిద్రం అంటారు మీరు? కాదమ్మా, ఇప్పుడు తెలిసి మీ అందరికి మీ భాగోతాలు అన్ని తెలిసి 10 months అవుతుంది. 10 months నుంచి వాళ్ళ ఆయనకు కూడా విషయం తెలిసింది కదా, ఆయన ఏమంటున్నాడు? ఇంకోసారి ఇలాంటి పెట్టుకోకండి అని వాళ్ళ ఆవిడతో ఏదో చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు. మీతో మళ్ళీ డబ్బులు కావాలి ఇంత ఈ 10 months నుంచి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇక అది మీరు ఇచ్చుకోలేక ఇక్కడికి వచ్చారా? సో వాళ్ళని మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయొద్దని చెప్పాలా మేము? అబ్బా, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ తిరుగుతారా? అక్రమ సంబంధాలకు పనిష్మెంట్ ఉంటది కదా. మీ 10 లక్షలు మాఫియా? మీకు అక్కర్లేదా 10 లక్షలు? అదే ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎంజాయ్ చేశారుగా. మీరు అసలు పెళ్ళైందని చెప్పుకోకుండా ఉండడమే ఫస్ట్ పెద్ద తప్పు. అది మీరు చెప్పుంటే బాగుండేది. మీరేమన్నా అప్పు నిమిత్తం ఇచ్చారా వాళ్ళకి? ఇవ్వలే. లేదు. ఆవిడ అడిగినప్పుడల్లా సరదాగా ఇచ్చారు, వెళ్ళి పడుకున్నారు. అవి ట్యాక్స్ కింద లెక్క. సరే వాళ్ళని కూడా పిలుద్దాం, వాళ్ళేం మాట్లాడతారు. పిలవండి మేడం. రండి ఆదర్శ దంపతులు. నమస్తే అమ్మా, కూర్చోండి. ఓ ఏమో ఈవిడొక్కతే, వీళ్ళు ముగ్గురు. మీ పేరేంటమ్మా? దివ్య మేడం. మీరు? ఓకే. మీ ఇద్దరు ఏంటి వైఫ్ అండ్ హస్బెండా? మ్యారేజ్ ఎంతకాలం అయింది మీ ఇద్దరికి? 3 years. వీళ్ళిద్దరు ఎవరో తెలుసా? ఎవరమ్మా? మా పక్కనే ఉంటారు. మీ దగ్గర, మీ ఇంటి దగ్గరలో ఉంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి పరిచయం వీళ్ళు మీకు? 2 years నుంచి. 2 years నుంచి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు తెలుసా? వాళ్ళిద్దరు పెళ్లి అయిందని తెలుసా? తెలియదు. అది మొన్న ఈ మధ్య తెలిసింది. ఇది ఒక్కటే. నీకు పెళ్ళయ్యే 3 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళుగా వాళ్ళు పరిచయం. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళని తెలిసి మరి నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా? అంటే మొన్న తెలిసింది మేడం. వాళ్ళిద్దరు ఇంటి ఎదురులోనే ఉంటారు కదమ్మా. బ్యాచులర్స్ అనుకున్నాను. అక్కడ పక్కన మీ ఆయన ఉన్నాడు. ఏమ్మా అంత ధైర్యంగా చెప్తే లాగొట్టి చెంప మీద పెట్టివ్వా, నాకే ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ.
ఈయన గురించి ఈయన దగ్గర నుంచి ఆయన గురించి దగ్గర మాట్లాడలేదండి ఆ అమ్మాయి. దానివల్ల మా అన్నయ్య అనేది చెప్పుకోలేదంట. స్టార్ట్ అయింది ఇన్స్టాగ్రామ్ ఇవి అంటున్నారు. ఇప్పుడు ఫోన్ పే పరిచయాలా, ఏం పరిచయాలు ఇవి? సార్ అంటే ఈయన లేకుంటాడు, పనికి వెళ్తాడు. ఒక రోజు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ ఆయన వచ్చిండు. అయితే ఇంకా ఫోన్ పే పని చేయట్లేదు, కొంచెం క్యాష్ ఇవ్వని చెప్పానంటే ఆయన ఇచ్చాడు. ఎవరి రమేషా? రమేష్. ఓకే. ఇంకా సరే అని తర్వాత అలా చెప్పేసి కంటిన్యూ అయిపోయింది. పరమేష్ తో ఎలా స్టార్ట్ అయింది? అతను కూడా మళ్ళీ గ్యాస్ బండ్ డబ్బులు అడిగావా? ఏం అడిగావు? ఎక్స్ తెమ్మని చెప్పి ఒక రోజు చెప్పి గ్యాస్ బండి ఈయన గుడ్లు ఆయన. ఆయన ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళి కోడిగుడ్లు పెట్టాలి. సరే, ఆ పరిచయం 1 year లోనే 2 years లోనే కదమ్మా. ఫిజికల్ రిలేషన్ దాకా ఎందుకు వెళ్ళు? నీకు భర్త ఉన్నాడు కదా. అసలు మీదేమైనా బిజినెస్ ఏంటి? అబ్బాయిలు ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం అనేది. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వసూలు చేసావంట, నిజమేనా? లేదు మేడం, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు. నేను వాళ్ళు నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఏమని? వీడియోలు అవ్వున్నాయి, వీడియోస్ ఏం వీడియోలు? వీళ్ళ అక్రమ సంబంధం పెట్టుకున్న వీడియోలా? మీరేమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళకి? ఏమి ఇవ్వలే. వాళ్ళు డబ్బులు ఇచ్చినవి మాకు స్టేట్మెంట్ చూపించారు, మీ అకౌంట్ లో వేశారు. దగ్గర ఒక 2 lakhs దాకా అయితే అకౌంట్ ట్రాన్సాక్షన్స్, మిగతా అంతా క్యాష్ ఇచ్చామంటున్నారు. కనీసం 2 lakhs లేదు మేడం, అన్న అబద్ధాలు బ్లాక్ మెయిల్ చేస్తారు వాళ్ళు. సరే అమ్మా, ఏంటమ్మా నువ్వు వివరంగా చెప్పు. నీ వర్షన్ చెప్పు. మేమేం అడగమమ్మా, అసలు ఏంటి బ్లాక్ మెయిల్ అన్నది చెప్పు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ అంటున్నావు, దానికి మించి ఒక పదం కూడా చెప్పలేదు. అసలు నీకు అదేంటో చెప్పు. ఏమయ్యా, బుద్ధుందా? మీ ఆవిడ ఓపెన్ గా నీ పక్కన చెప్తుంది. దీన్ని బట్టి మాకేం అర్థం అవుతుందంటే మీరిద్దరు ప్లానింగ్ అబ్బాయిల్ని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం. లేదు మేడం, నేను బయటికి క్యాంప్ వెళ్ళిపోతాను మేడం పని మీద. ఈ విషయం తెలిసిన తర్వాత నువ్వు మీ ఆవిడ పక్కన కూర్చున్నప్పుడే నాకు అర్థం అవుతుంది నువ్వు కూడా ఆవిడతో కలిసే ఉన్నావు, డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నావు అని. ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిని నువ్వు 10 నెలల నుంచి ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు? చాలా రిలాక్స్, అసలు పక్కన కూర్చున్నావు. అదే తెలిసిపోతుంది. ఆవిడ ఇంకా ధైర్యంగా చెప్తుంది కూడా, అవును వాళ్ళిద్దరితో ఉంది నాకు అని, గంగిరెద్దులాగా తలుపుతోంది ఇలాగా. కోపం రావట్లేదు మీ భార్య మీద? చిరాగ్గా, నాకే చిరాగ్గా ఉంది. అబ్బా నీ పక్కన కూర్చున్నాను ఇక్కడ ఎదురుగా అని చెప్పి. ఎన్ని 10 లక్షలు వసూలు చేశారు ఇలాగా? ప్లాన్ అండి వీళ్ళదే, తెలియట్లా. అదే వాళ్ళిద్దరు అంతే కుమ్మక్క అయ్యి డబ్బులు వసూలు కార్యక్రమంలో ఉన్నారు. అసలు ఏం పని చేస్తావు నువ్వు? ఎంత సంపాదిస్తావు నెలకు చెప్పు? ప్లాన్స్ లో అదే అపార్ట్మెంట్స్ కట్ట ఉంటాయి, గార్డెన్ వర్క్ చేస్తున్నాను. మరి 10 నెలల క్రితం తెలిసిందని చెప్పేసి అన్నారు, వాళ్ళిద్దరి గురించి మీ ఆవిడ గురించి తెలిసిందని చెప్పావు. ఏమడిగావు మీ ఆవిడని నువ్వు? ఏమన్నావు నువ్వు? ఏమనలేదా? ఇంకోసారి తప్పు చేయకన్నావా నాన్న? అవును మేడం. పాపం. 3 ఏళ్లుగా ఇంకా మీరు పిల్లల్ని ఎవరిని ప్లాన్ చేసుకోలేదా ఇంకా? లేదు మేడం. ఏ? ఫిజికల్ గా నాకు ప్రాబ్లం ఉంది మేడం. వాళ్ళిద్దరిని ఏమన్నా అన్నావా తెలిసిన తర్వాత? లేదు సార్. వాళ్ళిద్దరిని కూడా ఏమనలేదు. 10 లక్షలు మీ ఇద్దరు తీసుకోవటం నిజమా అబద్ధమా? నిజం చెప్పండి. లేదు సార్. నిజం చెప్పండి. 2 lakhs అన్నా తీసుకున్నారా? అకౌంట్ లో అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం నువ్వు తీసుకో, మీ ఆయనకి తెలియదు ఈ సంగతి. కాదు మేడం, వీడియోస్ ఉన్నాయి కదా, బ్లాక్ మెయిల్ చేస్తారు అందుకు. నీ బొందా, వాళ్ళ దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి? ఆ వీడియోలు నీ దగ్గర ఉన్నాయట. లేదు మేడం, వాళ్ళ అబద్ధాలు. అసలు వీడియోలు ఎందుకు తీసుకున్నారు? మీరు చేసేదే పెద్ద బూతులు తప్పులు పనులు. వీడియోలు తీసుకున్నారు ఎందుకని? డబ్బులు వసూలు చేసిన తర్వాత బ్లాక్ మెయిల్ చేయడానికి. ఎందుకు తీసుకున్నారు? మీ దగ్గర కూడా ఉన్నాయా? వాళ్ళ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? మా 10 లక్షలు మాకు ఇవ్వండి అని. ఎలా చేసుకుందాం అనుకుంటున్నారు సూసైడ్? ఏంటి ఆ పద్ధతి ఏంటి? ఆ మార్గాలు ఏంటి? అప్పుల మీ భార్యలకు తెలిసి చేసుకుందాం అనుకుంటున్నారా, తెలియక చేసుకుందాం అనుకుంటున్నారా, ఇప్పుడే చేసుకుందాం అనుకుంటున్నారా, రేపా? ఇంట్లో తెలిస్తే బాగుండదు. నాకైతే మీకు అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, దానివల్ల పర్యవసానాలు మీకు రాకూడదు. అంతా హ్యాపీగానే ఉండాలా? అప్పులు చేశారు, అప్పులకు వడ్డీలు అవుతున్నాయి. అది ఎక్కువైంది. ఆ కష్టం మీకు ఎక్కువగా ఉంది. ఏం చేయాలని అర్థం కావట్లేదు మా. ఎంత తీసుకున్నారమ్మా? కరెక్ట్ గా చెప్పండి. వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, ఎంత తీసుకున్నారు? 10 లక్షలు. ఎందుకు తీసుకున్నారు? ఇదేనా మీరు చేసే వ్యాపారం? నేను క్యాంప్కి వెళ్ళి వచ్చాను సార్, వర్క్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నారు సార్ రూమ్ లో. ఆహా. రెడీ హ్యాండెడ్ గా దొరికారు నీకు. అదే ఛాన్స్ బ్లాక్ మెయిల్ చేయడానికి. ఏమైనా వీడియోలు తీసావా నువ్వు? ఫోటోలు తీసావా? లేదు సార్. మరి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికి దొరికారు. బెల్ కాయిన్ బెల్ కొట్టాను సార్. ఎవరు ఇద్దరు కలిపి దొరికారా? రమేష్ పరమేష్ వేరేగా దొరికారు? వేరే సార్, వేరే సార్. ఎవరితో చూసావు? రమేష్ తోనా? రమేష్ తో చూసాను సార్. ఏమైంది తర్వాత? నేను తిన్న కొట్టాను సార్. కొట్టిన తర్వాత తను పారిపోతా ట్రై చేశాడు. తాను కూడా కాలర్ పట్టుకుని 2 పీకాను, కాల్ పట్టుకున్నాడు సార్. అప్పుడు నీకు అమౌంట్ అదే పోలీసు కేసు పెడతానని చెప్పేసి అన్నాను. ఓహో, అప్పుడు ఇచ్చిన అమౌంట్లు అవన్నీ పెడతా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ కి. మరి అప్పుడుతో అయిపోయింది కదా, మళ్ళీ 10 నెలల నుంచి కూడా బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేశారంటే ఎందుకు? ఇంకా మీకు డబ్బులు ఆశ పుట్టిందా? ఇంకా పెట్టుకున్నారా? సెటిల్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చిన. ప్రెగ్నెన్సీ వచ్చిందా నీకు? ఈ ముగ్గురులో ఎవరి వల్ల కలిగినట్టు? అందుకని బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తున్నారు ఈ వంకతో. అబూషన్ చేపియమని చెప్పాను. ఎవరితో? వాళ్ళతో. వాళ్ళతో ఎందుకు చెప్తావు? మీ ఆయన చెప్పుకోవచ్చు కదా, వాళ్ళ దగ్గర 10 లక్షలు వసూలు చేశారు ఇంత 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 అని.
ఫస్ట్ తేలాలి కదమ్మా ఎవరు ప్రెగ్నెన్సీ అనేది. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఉందా మీ ప్రెగ్నెన్సీ? వాళ్ళే చెప్పారు సార్ మేడం. ఏం మాట్లాడుతున్నావు? పిల్లాన్ని పక్కన పెట్టుకొని చాలా చిరాగ్గా ఉంది. నేను చూసి అనవసరంగా మిగతా వాళ్ళు కూడా అలా తయారవుతారేమో. ఆ ఏ మంచి పోలీస్ కేసు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళు. అవునమ్మా, పోలీస్ కేసు పెట్టొద్దు అని డబ్బులు ఇచ్చారు, అయిపోయింది. అయిపోయింది అక్కడ. ప్రెగ్నెన్సీ గోల్ ఏంటి? కొత్తగా క్రియేట్ చేశారు కదా మీరు. డబ్బులు ఎందుకు తీసుకున్నారు అంటారు కదా. ఆహా, అప్పుడు పోలీసు కేసు పెడతాము ప్రెగ్నెన్సీ ఉంది అని అంటే ఓ 10 లక్షల దాకా ఇచ్చారు. అబార్షన్ చేయించుకున్నావా? ఓకే. ఇప్పుడు ఈ 10 నెలల్లో మళ్ళీ అడుగుతున్నారంటే ఎందుకు అడుగుతున్నారు? ఏం అడగట్లే ఏం అడగట్లా, అసలు ఏం అడగరుగా. ఇంకా అలా అని బాండ్ పేపర్ మీద రాసిస్తారా? ఎందుకంటే మీరు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు. అలా రీసెంట్ గా మెసేజ్ పెట్టి కాదు, మేము సూసైడ్ చేసేసుకుంటున్నాం, మా వల్ల అవ్వట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. ఒక నిమిషం, హలో, అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆవిడ 10 నెలల నుంచి అసలు కాంటాక్ట్ లో లేదు, ఇంకా బ్లాక్ మెయిల్ చేయట్లేదు అంట కదా. మరి చెప్పండి, ఆవిడ నేనేం చేయలేదు, నేనేం అడగట్లేదు అంటుంది కదా అక్కడ. చేస్తారు వాళ్ళే, చెయ్యలేదు వాళ్ళ బంధు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ దగ్గర ఏముంది మేడం, చెయ్యలేదు. ఏమని మెసేజ్ చేస్తుంది? ఆ రోజు చేసింది మేము తప్పు, ఇంకోసారి అలా జరగకుండా చేస్తాను, మీ అన్నకు తెలియకుండా నీకు తెలియకుండా. ఓహో, మళ్ళీ స్టార్ట్ చేసిందా? మళ్ళీ చేసింది. మీ అన్నకు తెలియదు, ఇంక నేను తనకి ఏం పోను అని ఈయన చేసింది. నాకు ఈయన మొబైల్ నాకు చూపించాడు, మళ్ళీ ఇట్లా మెసేజ్. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలియదు బ్రో ఆమె చేసింది. సార్ మెసేజ్ మీరు చేసిండు. ఫోన్ చేయలేదు సార్, మెసేజ్ కానీ ఏం చేయలేదు సార్. సరే కూర్చోమ్మా, కూర్చో. 10 లక్షలు అయితే వసూలు చేశారు, కూర్చోండి.